మనము ఈరోజు డిస్కస్ చేయబోయేటువంటి అంశము ఇట్స్ ఓన్లీ వన్ వర్స్. ఒక్క వచనమే మనం ధ్యానం చేస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ఓన్లీ వన్ వర్స్. బట్ ఐఎమ్ షూర్ ద టైమ్ వీఆర్ గోయింగ్ టు స్పెండ్ విల్ బి ఆఫ్ గ్రేట్ బ్లెస్సింగ్ టు అస్. ఈ ఒక్క వచన ధ్యానము మా అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను నమ్ముతూ ఉన్నాను. బట్ లెట్స్ క్విక్లీ రన్ త్రూ వాట్ హ్యాస్ హ్యాపెండ్ దస్ ఫార్. ఇప్పుడు దాకా ఏం జరిగింది అనేది మనం క్విక్గా చూద్దాం. చాప్టర్ 1 has 23 verses. It has 2 parts. 14 verses of worship. ఒక విధంగా పౌలు భక్తుడు ఒక ఉప్పెనలాగా తండ్రి కుమార పరిశుద్ధాత్మల్ని ఆరాధించాడు. 14 వచనాలు. From 15 to 23 he was actually praying for the spiritual values of each and every believer. ప్రతి విశ్వాసికి ఆత్మపరమైనటువంటి విలువను అనుగ్రహించమని ప్రార్థన చేస్తా ఉన్నాడు. చాప్టర్ 2 has 22 verses. It has 2 parts. 2వ అధ్యాయానికి 22 వచనాలు, 2 భాగాలు. ఫస్ట్ 10 verses ఒక ఇండివిజువల్, ఒక వ్యక్తి ఆత్మపరంగా చచ్చిన స్థితిలోంచి ఆత్మపరంగా క్రీస్తులో సజీవుడిగా ఆయన పరలోకపు స్థానంలో కూర్చోబెట్టబడటం అనేది చూస్తున్నాం. ఫ్రమ్ 11 to 22 ఆ విధంగా క్రీస్తులో రక్షింపబడినటువంటి ప్రతి విశ్వాసి ఒక సంఘముగా, ఒక పట్టణముగా, క్రీస్తు యొక్క నూతన శరీరముగా, నూతన పురుషునిగా ఏ విధంగా ఒక బాడీగా వాళ్ళు బిల్డప్ అవుతున్నారో, ఒక కమ్యూనిటీగా వాళ్ళు అవుతున్నారో చూసాం. చాప్టర్ 3 ఇట్ ఆల్సో హ్యాస్ 2 parts. 1 to 13 లో ద మిస్టరీ అండ్ ద వన్ హూ హ్యాస్ చోజన్ టు రివీల్ దట్ మిస్టరీ. మర్మము, ఆ మర్మాన్ని బహిర్గతం చేయడానికి ఎంపిక చేయబడినటువంటి వ్యక్తి. పౌలు భక్తుడు అంటున్నాడు, నేను అన్యులకు ఈ మర్మాన్ని బహిర్గతం చేయడానికి, అన్యులకు అపోస్తలుగా ఉండటానికి నేను ఎంపిక చేయబడ్డవాడిని. దాట్స్ ఫస్ట్ 6 verses. 7 to 13 ఆ మర్మం ఏంటనంటే యూదులని యూదేతరుడని ఇక వ్యత్యాసం ఏమి లేదు. యేసుక్రీస్తులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒకటిగా ఉండాలి. ఆ విషయాన్ని ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు అర్థమయ్యేటట్లు చేస్తాడు కాబట్టి మీకు బోధిస్తున్నాను అని చెప్తున్నాడు. వర్సెస్ 14 to 21 ఇట్స్ ఎ వెరీ ఇంటెన్స్ ప్రేయర్. చాలా ఆయన శక్తితో చేసినటువంటి ప్రార్థన. ఆ ప్రార్థనలో 4 requests ఉన్నాయి. దెర్ ఆర్ 4 requests. నెంబర్ 1 స్పిరిచువల్ ఇన్నర్ స్ట్రెంగ్త్, ఆత్మపరమైనటువంటి అంతర్గత శక్తి కోసం, బికాస్ ఎవ్రీ అటాక్ ఈజ్ ఇన్ దట్ లెవెల్ కాబట్టి. రెండోది జీసస్ మే డ్వెల్ ఇన్సైడ్ అస్ కంఫర్టబుల్లీ, యేసుక్రీస్తు ప్రభువారు మనలో సంతృప్తికరంగా వసించాలి అని. మూడోది we all should be rooted and be strong in the love of God, క్రీస్తు ప్రేమలో వేరుపారి స్థిరపడి ఉండాలని. ఈ 3 జరిగినప్పుడు we can have the fullness of God, దేవుని యొక్క పరిపూర్ణతలోకి మనం వెళ్తాం. సో దీస్ ఆర్ ద 3 chapters, 66 verses, the doctrine, సిద్ధాంతాన్ని ఇచ్చాడు. సో ఫ్రమ్ చాప్టర్ 4 to 6 ఈ 3 chapters లో కూడా ఇట్స్ అవర్ డ్యూటీ, మనం చేయాల్సినటువంటి పని ఏంటి అని. దాంట్లో 4th chapter 1 to 16 మొదటి 16 వచనాల్లో ఇట్స్ బేసికలీ అబౌట్ వాక్ ఇన్ యూనిటీ, ఐక్యతతో మనము వసించుట, ఐక్యతతో నడుచుట, ఐక్యమై జీవించుట అనే దాని గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. దాంట్లో మనం చూసింది ఏంటంటే 4th chapter ఫస్ట్ 2 verses లో ద క్యారెక్టర్ దట్ బ్రింగ్స్ యూనిటీ, మనలో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్ ఒక విధంగా తోటి విశ్వాసులతో ఐక్యత కలిగి ఉండడానికి దోహదపడుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ది ఇంటెన్సిటీ విత్ విచ్ హీ స్పీక్స్. మనము వినయముతో, సాత్వికముతో, దీర్ఘశాంతముతో, ప్రేమతో ఉన్నట్లయితే దట్స్ ద క్యారెక్టర్. సంపూర్ణ వినయము. వీ షుడ్ నాట్ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ ఎనీథింగ్, ఎందుకంటే దేవుని కృపలో మనం రక్షింపబడ్డాం. సాత్వికంతో, మీక్నెస్, దట్ ఈస్ ద క్యారెక్టర్ we learn from Jesus Christ, we imitate as Jesus Christ. క్రీస్తు వల్లే అనుకరిస్తూ ఉన్నప్పుడు ఆ సాత్వికత ఉన్నప్పుడు, ఈ 2 ఉన్నప్పుడు దీర్ఘశాంతం అనేది ఉంటుంది. వి వెయిట్, మనం వెయిట్ చేస్తాం, లాంగ్ సఫరింగ్, ప్రేమతో ఒకరినొకడు సహించుకొనుట అనేది ఉంటుంది. సో దిస్ ఈస్ ద క్యారెక్టర్ దట్ బ్రింగ్స్ యూనిటీ. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా దెర్ విల్ బి డిస్యూనిటీ. వర్సెస్ 4 to 6 ద ఆరిజిన్ ఆఫ్ యూనిటీ. ఈ యొక్క ఐక్యత ఉండటానికి ఆరిజిన్ ఏంటి, కేంద్రం ఏంటి అన్నప్పుడు
7 విషయాలు చెప్తా ఉన్నాడు. 7 things that unite us. మనల్ని ఐక్యపరిచేవి 7 ఉన్నాయి. మొదటిది, ఇట్స్ వన్ బాడీ. మనమంతా కూడా ఒకే శరీరంకు చెందినవారం. ఈ ఒక్క శరీరంలోకి మనల్ని ఒక ఎలిమెంట్ కలుపుకుంటూ వచ్చేటువంటి ఫిజియాలజీ లాగా హోలీ స్పిరిట్ ఉంటున్నాడు. సో 2 విషయాలు వచ్చాయి, వన్ బాడీ, వన్ స్పిరిట్. నువ్వు నేను ఒకే శరీరంలో సభ్యులం. నువ్వు నేను ఒకే ఆత్మ ద్వారా ఆ శరీరంలో చేర్చబడ్డాం. సో దీస్ ఆర్ ద ఫస్ట్ 2 things. రెండోది, ఒకే విశ్వాసం ద్వారా మనము ఆ శరీరంలోకి వచ్చాం. ఒకే బాప్తిసం ద్వారా ఆ యొక్క శరీరంలోకి ఇన్కార్పొరేట్ అయ్యాం. ఒకే నిరీక్షణతో మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఒకే విశ్వాసము, ఒకే బాప్తిస్మము, ఒకే నిరీక్షణ. ఈ 3 మనకు అనుగ్రహించింది ఒకే ప్రభు. కాబట్టి దీస్ ఆర్ ద 4 things. మొదటి 2, ఈ 4. ఇక మూడోది, మనందరం కూడా ఒక తండ్రి కుటుంబంలో సభ్యులం. వన్ ఫాదర్, ఆయనలో వచ్చిన వాళ్ళమే మనంతా కూడా. సో కాబట్టి ఈ 7 reasons బట్టి వీఆర్ యునైటెడ్. సో ద క్యారెక్టర్ ఆఫ్ యూనిటీ, క్రిస్టియన్ యూనిటీ, ద ఆరిజిన్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ. దెన్ ఫైనలీ ఈ 2 చెప్పిన తర్వాత verse 3 చాలా ప్రాముఖ్యమైనది. ఈగర్ టు మెయింటైన్ ద యూనిటీ ఆఫ్ ద స్పిరిట్ ఇన్ ద బాండ్ ఆఫ్ పీస్. కాబట్టి మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై. సో వీ నీడ్ టు స్ట్రైవ్, వీ నీడ్ టు డూ ఆల్ అవర్ బెస్ట్ టు కీప్ దట్ యూనిటీ. ఇది మొదటి 6 verses. దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ స్టడీడ్ దస్ ఫార్. అయితే verse 7 నుంచి verse 16 దాకా ఒక పార్ట్ లాగా ఉంటది. we are not going to read the whole part. కాకపోతే I want to give you a kind of an outline. ఎందుకంటే ఆ స్ట్రక్చర్ లో, ఆ యొక్క బిగ్ పిక్చర్ లో we are going to study 7th verse. కాబట్టి ఒకసారి చూద్దాం. verses 1 to 6 it speaks about unity, ఐక్యత గురించి మాట్లాడుతుంది. వాక్ వర్ది ఆఫ్ ద కాలింగ్. ఇది మొదటి 6 వచనాల్లో ఉన్నటువంటి మెయిన్ విషయం. దేవుడు నిన్ను పిలిచింది ఐక్యాన్ని కాపాడటానికి. దాంట్లో పెట్టాడు, నువ్వు పారిపోవద్దు దాంట్లోంచి వేరవడానికి ప్రయత్నం చేయొద్దు. దీస్ ఆర్ ది 6 verses. అయితే verses 7 నుంచి 16 దాకా చూసినట్లయితే వీ నీడ్ టు గ్రో అప్ ఇన్ దట్ యూనిటీ. మనము ఆ యొక్క ఐక్యతలో ఎదగాలి. హౌ కెన్ వి గ్రో అప్ ఇన్ దట్ యూనిటీ అనేది ఆలోచించినట్లయితే, యూదులమైన యూదేతరులమైన కూడా వీ హ్యావ్ బీన్ యూనిఫైడ్. మనం ఒక సిద్ధాంతాన్ని బట్టి, ఒక క్రీస్తుని బట్టి, ఒక ప్రభువుని బట్టి, ఒక ఆత్మను బట్టి ఏకపరచబడ్డాం. కాబట్టి వీ నీడ్ టు గ్రో అప్ ఇన్ దట్ యూనిటీ. అయితే తప్పుడు సిద్ధాంతాలు ఏమైనా వచ్చినట్లయితే, తప్పుడు ఆలోచనలు వచ్చినట్లయితే, దే విల్ బ్రేక్ అవర్ యూనిటీ. దిస్ యూనిటీ ఈజ్ క్రియేటెడ్ బై గాడ్. దేవుడి యొక్క ఐక్యతని సృష్టించాడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు. అయితే ఇప్పుడు నౌ ఫ్రమ్ verse 7 onwards ఒక చిన్న కాంట్రాస్ట్ లాగా కనబడుతుంది. లెట్ మీ రీడ్ verse 7 ఫర్ యూ. మొదటి తెలుగులో చదువుతాను. అయితే నో వెన్ యూ లుక్ ఎట్ దట్ వర్డ్ అయితే, యూ కెన్ అండర్స్టాండ్ దెర్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ సమ్ కాంట్రాస్ట్. ఒక విధమైనటువంటి వ్యత్యాసం కనబడుతుందని. మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. I will read it in English. But the word but speaks 1 నుంచి 6 దాకా చెప్పింది ఒక గేర్లో. It is going in one direction, but from verse 7 it is taking a turn, it is taking a shift, it is taking a different route అన్నట్లు ఉంటుంది అనమాట. But grace was given to each one of us according to the measure of Christ's gift. Now what is this shift? What is this change? What is this contrast? We need to study. 1 to 6 it speaks about unity, ఐక్యత గురించి మాట్లాడుతూ ఉంది. బట్ verses 7 to 10 మనం చూసినట్లయితే ఇట్ ఈస్ అబౌట్ ద డివర్సిటీ ఆఫ్ గిఫ్ట్స్ గివెన్ బై గాడ్. దేవుడు ఇచ్చేటువంటి ఆత్మపరమైనటువంటి వరములలో ఉన్నటువంటి వ్యత్యాసాలు గుర్తుపెట్టుకోండి. నో టూ బిలీవర్స్ ఆర్ అలైక్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచం అంతట్లో కూడా ఏ 2 బిలీవర్స్ ఒకేలాగా ఉండరు. ఒకే విధమైనటువంటి కాంప్లెక్సిటీ ఉండదు, ఒకే విధమైనటువంటి కాంపోజిషన్ ఉండదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి.
ఇద్దరిని కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడే చేసింది. ఇద్దరిని కూడా శరీరంలోకి చేర్చుకుంది వాళ్ళ త్రిత్వ దేవుడే, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. బట్ బోత్ ఆఫ్ దెమ్ దే ఆర్ నాట్ స్టీరియో. యూ షుడ్ అండర్స్టాండ్ దట్ వర్డ్ స్టీరియో అంటే ఒకళ్ళు పోతే ఇంకోళ్ళు రీప్లేస్ చేయొచ్చు అన్నట్లు ఉండరు. దే ఆర్ టూ డిఫరెంట్ ఇండివిజువల్స్. ఆ ఇద్దరు కూడా వేరు వేరు వ్యక్తులు అయి ఉన్నారు. దేర్ ఆర్ సమ్ డిఫరెన్సెస్, ఏదో ఒక వ్యత్యాసం ఉంటది. the kind of gifts they have, the kind of combination they have, the kind of burden they have, the kind of abilities they have, the kind of passion they have, the kind of opportunities that are given to them. వాళ్ళకి ఇవ్వబడినటువంటి అవకాశాలు, వాళ్ళకున్నటువంటి అభిరుచులు, వాళ్ళకున్నటువంటి ఆశయాలు, వాళ్ళకున్నటువంటి తలాంతులు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దేర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్. వాళ్ళలో వ్యత్యాసాలు ఉంటాయి. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నో టూ ఇండివిజువల్స్ దేర్ ఫోర్ విల్ నాట్ హ్యావ్ ద సేమ్ ఫంక్షన్. వాళ్ళిద్దరూ వేరు వేరు కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసికి నీకంటూ ఒక బాధ్యత ఇవ్వబడింది. దాట్ క్యాన్ బి ఫుల్ఫిల్డ్ ఓన్లీ బై యూ. నీకంటూ ఒక బాధ్యత ఇవ్వబడింది, అది నువ్వు మాత్రమే చేయగలుగుతావు. కాబట్టి దేవుడు ప్రతి ఇండివిజువల్ని, ఈ యొక్క శరీరంలో చేర్చుకున్నటువంటి ఇండివిజువల్ని 7 ఐక్యత అంశాలు కలిగినటువంటి ఈ ఇండివిజువల్స్ లో వేరు వేరు కృపా స్థితిగతులు మనం చూస్తాం వేరువేరుగా. సో దాట్ ఈస్ ద డిఫరెన్స్. అది అవసరతను బట్టి కావచ్చు, పరిస్థితిని బట్టి కావచ్చు, వాళ్ళకి ఇవ్వబడినటువంటి బాధ్యతను బట్టి కావచ్చు. దెర్ విల్ బి సంథింగ్ దట్ ఎనేబుల్స్ దెమ్ టు హ్యావ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్రేస్. Now I'll give you an example. మనకి బైబిల్లో ఓల్డ్ టెస్ట్మెంట్ లో there are 2 prophets. One is called a major prophet, the other one is called a minor prophet. ఒక వ్యక్తిని మేజర్ ప్రాఫిట్ అంటారు జెర్మియా, ఇంకో ఆయన మైనర్ ప్రాఫిట్ అంటారు జోనా. బట్ పరలోకంలోకి వెళ్ళినప్పుడు దెర్ విల్ బి నో డిస్టింక్షన్. వాళ్ళకు ఒక బాక్స్, వీళ్ళకి ఒక బాక్స్ ఏమి ఉండదు. మేజర్ ప్రాఫిట్కి ఒక పెద్ద సింహాసనం, మైనర్ ప్రాఫిట్కి ఒక చిన్న స్టూలు ఏమి వేయరు. దే ఆర్ ఈక్వల్ యాజ్ ఫార్ యాజ్ బిల్డింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ కన్సర్న్. దేవుని రాజ్య స్థాపనలో వాళ్ళకంటూ వాళ్ళ పాత్రలు ఉన్నాయి. కాకపోతే మనం బికాస్ ఆఫ్ ద లెంగ్త్ ఆఫ్ ప్రాఫెసీ దట్ హాస్ కమ్ టు అస్, మనకి ఇవ్వబడినటువంటి ప్రవచనం యొక్క ఆ విస్తీర్ణతను బట్టి మేజర్ మైనర్ అని పెట్టుకున్నాం. అయితే జెర్మియా మీద దేవుడు ఎలాంటి కృపను చూపించాడు, జోనా మీద దేవుడు ఎలాంటి కృపను చూపించాడు చూద్దాం. దేవుడు జెర్మియా మీద ఎలాంటి కృపను చూపించాల్సి వచ్చిందంటే, జెర్మియా వాస్ టోల్డ్ లైక్ దిస్. ఇర్మియాకి దేవుడు ఈ విధంగా చెప్పాడు, నువ్వు వెళ్ళి వాక్యాన్ని బోధిస్తావు, వాళ్ళు వినరు, దే విల్ నాట్ లిసన్. అయితే అలాంటి పరిస్థితుల్లో తనకి విపరీతమైనటువంటి స్ట్రెస్ ఉన్నప్పుడు ప్రాబబ్లీ హీ మైట్ హావ్ గాన్ త్రూ లాట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, విపరీతమైనటువంటి ఆయన కోపం అలాంటిది వచ్చినట్టు, ఏంటి ఇంత చెప్పినా అర్థం కాదే, ఇంత చేసినా అర్థం కాదే అని తనకి కోపం వస్తూ ఉండుండొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో తాను ఆగిపోకుండా ఉండటానికి కృప కావాలి, తాను ముందుకు కొనసాగటానికి కృప కావాలి, దీర్ఘశాంతాన్ని ఆయన చూపించుకోవడానికి కృప కావాలి. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ గ్రేస్ దట్ వాస్ షోన్ అపాన్ జెర్మియా. బట్ లెట్స్ లుక్ అట్ జోనా. జోనా దేవుడు వెళ్ళమన్న చోటకి వెళ్లకుండా ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటే దేవుడు తన పట్ల కృప చూపించాడు కాబట్టి ఎక్కడో దూరంగా వెళ్ళిన వాడిని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి, అర్థమైందా, తాను వాక్య పరిచయం చేస్తే 1 డేలోనే 120,000 మంది 120,000 పీపుల్ రెస్పాండ్ అవుతున్నప్పుడు దాన్ని తట్టుకోలేక హీ ఆల్సో వెంట్ త్రూ ఎ ఫ్రస్ట్రేషన్. ఈ ఫ్రస్ట్రేషన్ ఎందుకు? బికాస్ హీ వాజ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ దట్. దాన్ని ఆయన తట్టుకోలేపాడు. దేర్ గాడ్స్ గ్రేస్ was needed for Jonah. But let us see, it's again God's grace, but they are different. ఈ ఇద్దరు వ్యవహారాల విషయంలో వేరువేరుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. బట్ వెన్ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ వన్ బాడీ, ఒక బాడీ అని చెప్తా ఉన్నప్పుడు లెట్స్ లుక్ అట్ అవర్ ఓన్ బాడీ. లెట్ మీ టెల్ యూ, వీ హ్యావ్ 2 legs. మనకి 2 కాళ్ళు ఉన్నాయి. బట్ వెన్ ఐ లుక్ అట్ దీస్ 2 legs, there are many similarities, many dissimilarities. చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. My left leg is different from my right leg. నా ఎడం కాలికి కుడి కాలికి తేడా ఉంటుంది. తేడా మీకు తెలియాలంటే కనుక ట్రై యువర్ షూస్, లెఫ్ట్ రైట్ అండ్ రైట్ లెఫ్ట్. మీకున్నటువంటి షూస్ లైట్ ఇది లెఫ్ట్కి, లెఫ్ట్ ఇది రైట్కి వేసుకొని చూడండి. యు ఆర్ నాట్ కంఫర్టబుల్. ఎందుకంటే ద షేప్ ఆఫ్ యువర్ 2 legs ఆర్ డిఫరెంట్. మీకున్నటువంటి 2 కాళ్ళలో వ్యత్యాసం ఉన్నది. దేర్ ఫోర్ యు ఆర్ ఏబుల్ టు స్టాండ్ ప్రాపర్లీ. అందుకే మీరు నిలబడగలుగుతున్నారు. లుక్ ఎట్ యువర్ 2 hands.
మీకున్న 2 చేతులు చూడండి. Both hands have 5 fingers. There is absolutely no doubt. The length, width may be same, but the way it has been designed, ఈ 2 చేతుల్ని డిజైన్ చేసినటువంటి విధానం, దే ఆర్ డిఫరెంట్. అందుకే నేను ఎలా అనుకోగలుగుతున్నాను, ఆర్ ఎల్స్ ఐ హావ్ టు డూ లైక్ దిస్. అలా చేయగలిగి ఉండాలి. అండ్ దెర్ విల్ బి సో మెనీ ప్రాబ్లమ్స్, చాలా విధాలైనటువంటి సమస్యలు ఉంటాయి. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, నా 2 కాళ్ళు ఒకటే విధంగా ఉంటే కనుక దెర్ విల్ బి అ కాంపిటీషన్. నేను లెఫ్ట్తో చేయాలా, రైట్తో చేయాలా అని. ఒకవేళ నా 2 చేతులు ఒకే విధంగా ఉంటే కనుక నాకు కాంపిటీషన్ ఉండేది, లెఫ్ట్తో తినాలా, రైట్తో తినాలా అని. But because the way they have been designed, because the way they function differently, I have demarcation. నా క్లియర్ డిమార్కేషన్ ఉంటుంది. ఫుట్బాల్ ఆడితే కనుక నేను రైట్ లెగ్ ఉపయోగిస్తా, లెఫ్ట్ లెగ్ ఉపయోగిస్తా, రైట్ లెగ్ దీనికి ఉపయోగిస్తా, లెఫ్ట్ లెగ్ దీనికి ఉపయోగిస్తా. నాకు 2 హ్యాండ్స్ ఉన్నాయంటే కనుక రైట్ హ్యాండ్ ఒక పనికి ఉపయోగిస్తా, లెఫ్ట్ హ్యాండ్ ఒక పనికి ఉపయోగిస్తా. ఐ హ్యావ్ అబ్సల్యూట్లీ క్లియర్ డిమార్కేషన్. జస్ట్ ఇమాజిన్, మీకు ఎవరన్నా షేక్ హ్యాండ్ వేస్తున్నారు. Think about somebody coming to you and giving a shake hand with your left hand. Imagine your 2-year-old son or 5-year-old son or 7-year-old daughter trying to give a shake hand with the left. How do you say, hey, uddu, right hand to ye? 2 చేతుల అమ్మాయేగా, 2 చేతుల పిల్లలేగా. But why? That is what I am trying to say. It's one body, but there is a demarcation. మనం అంటూ గీత పెట్టుకున్నాం, దీంతో ఈ పని చేయాలి, దీంతో ఈ పని చేయాలి. In the same way, God has a demarcation for every individual. ప్రతి వ్యక్తికి కూడా దేవుడు ఒక డిమార్కేషన్ పెట్టాడు. సో ఆ డిమార్కేషన్ పెట్టాడు, ఎందుకు పెట్టాడంటే no 2 individuals are created in that way. And one more thing is, no individual is complete within himself. ఈ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ మీద డిపెండ్ అవుతుంది, రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ మీద డిపెండ్ అవుతుంది. సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సో దీస్ ఆర్ క్రియేటెడ్ లైక్ దిస్, నాట్ టు హ్యావ్ కాంపిటీషన్. కాంపిటీషన్ ఈజ్ అన్హెల్దీ, అది ఆరోగ్యపరమైంది కాదు. దిస్ ఈజ్ క్రియేటెడ్ బై సాటన్. బట్ దేవుడు మనల్ని సృష్టించినప్పుడు మనం ఇతరుతో కోఆపరేట్ చేయాలని ఇష్టపడుతున్నాడు. ఇట్ ఈస్ నాట్ కాంపిటీషన్, ఇట్ ఈస్ ఓన్లీ వర్కింగ్ టుగెదర్. వాళ్ళతో కలిసి పనిచేయాలని ఆశపడుతున్నాడు. దట్స్ వాట్ గాడ్ సేస్. దేవుడు ఆశించేది ఆ విధంగా ఉంది. హీ వాంట్స్ అస్ టు వర్క్ లైక్ దట్. ఐ వాంట్ టు లుక్ ఎట్ 3 words ఈ టైంలో, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ద 3 words I want to mention are uniformity, equality, unity. Uniformity, equality, unity. యూనిఫార్మిటీ అంటే అర్థం ఏంటంటే ఎవ్రీబడి ఈజ్ అట్ ద సేమ్ లెవెల్. దట్ ఈజ్ యూనిఫార్మిటీ. మనకి స్కూల్స్లో యూనిఫామ్ ఉంటుంది. ఎవ్రీబడి హ్యాస్ టు వేర్ ద సేమ్ డ్రెస్. దెర్ ఈస్ అబ్సల్యూట్లీ నో డిఫరెన్స్. దట్స్ కాల్డ్ యూనిఫార్మిటీ. ఎవ్రీబడి షుడ్ ఫంక్షన్ ద సేమ్ వే. Everybody should say the same thing. Everybody should do the same thing. Most of the religions in this world, they speak about uniformity. ప్రపంచంలో మతాలు ఎక్కువ శాతం అలాగే వర్తిస్తుంటాయి. థింక్ అబౌట్ బుద్ధిజం. ప్రపంచంలో ఏ బౌద్ధ మతస్థుడి దగ్గరికి వెళ్ళినా కూడా సేమ్ మంత్రాలు చెప్తాడు, సేమ్ డ్రెస్ వేసుకుంటాడు, సేమ్ డ్రెస్ కోడ్ ఉంటుంది. దట్స్ హౌ దే డూ. నౌ ఇన్ ద సేమ్ వే లుక్ ఎట్ హిందూయిజంలో ఒక డ్రెస్ కోడ్ను బట్టి అతను ఎవరో మనకు అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, అయ్యప్ప భక్తులు ఉన్నారనుకోండి, ప్రపంచంలో ఏ దేశస్తుడైనా నల్ల బట్టలు వేసుకోవాలి, ఇంకా వేరే మార్గం లేదు. సో దాట్ ఈజ్ యూనిఫార్మిటీ. సి ఐఎమ్ నాట్ హియర్ క్రిటిసైజింగ్. నేను దీన్ని క్రిటిసైజ్ చేయడం చెప్పట్లేదు. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్ ఈజ్ యూనిఫార్మిటీ. అది నేను చెప్తుంది. యూనిఫార్మిటీ అన్నప్పుడు సమరూపత, ఏకరూపం, అది విషయం అర్థం పెట్టుకోండి. ఇన్ క్రిస్టియానిటీ గాడ్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ యూనిఫార్మిటీ. దేవుడు ఆ విధమైనటువంటి యూనిఫార్మిటీని కోరట్లేదు. యాజ్ ఫార్ యాజ్ యువర్ పర్ఫార్మెన్స్ ఈస్ కన్సర్న్, యాజ్ ఫార్ యాజ్ యువర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద మినిస్ట్రీ ఈస్ కన్సర్న్. నువ్వు పరిచర్యలో ఇన్వాల్వ్ అయ్యే పద్ధతిలో కానీ, దేవునితో నువ్వు రిలేట్ అయ్యేటువంటి విధానంలో కానీ దెర్ కెనాట్ బి యూనిఫార్మిటీ. యూనిఫార్మిటీ ఉండాలని ప్రయత్నం చేయకూడదు, ఎందుకంటే గాడ్ ఈజ్ నాట్ స్టీరియో టైప్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో క్రిస్టియానిటీ ఈ విధంగా మనం ఇన్వాల్వ్ అయ్యేటువంటి విషయంలో యూనిఫార్మిటీ గురించి మాట్లాడుతాం. అందుకనే క్రిస్టియానిటీ ఇట్ హ్యాస్ సమ్ బేసిక్ డాక్ట్రిన్స్
బేసిక్ బిలీఫ్స్ ఇందాక 7 చెప్పాను కదా, దే ఆర్ సేమ్ వెదర్ యు ఆర్ ఇన్ ఏషియా, ఆఫ్రికా, అమెరికా, ఆస్ట్రేలియా, ఎనీవేర్. The 7 is the same. But the way you talk, the way you perform, the way you exercise, they are different. All different counter. So it is not uniformity. The second word I want to speak about is equality. Equality. Ekatvam. Aikyam. Equality anappudu, it's not uniformity. Avi equal ga kanabadali. I'll take the example of a stool. A stool. 4-legged stool. 4 legs ఉన్నటువంటి ఆ స్టూల్, లేకపోతే 4 legs ఉన్నటువంటి ఒక చైర్ గనక ఆలోచిస్తే, ఆల్ ద 4 legs ఆర్ ఈక్వల్. అవి ఈక్వల్ గా ఉన్నాయి. ఈక్వల్ సైజ్, ఈక్వల్ స్ట్రెంగ్త్, ఈక్వల్ మటీరియల్ ఈజ్ యూజ్డ్. అది ఈక్వాలిటీ. అయితే ఆ 4 మీద ఉండేటువంటి ఒక బేస్ ఉంటుంది, దాని మీద కూర్చుంటాం కదా, దాన్ని యూనిటీ అంటారు, ఏకత్వం. దాన్ని ఎందుకంటే ఆ 4 కలిస్తే ఒక యూనిట్ అయింది. సో దట్ ఈస్ కాల్డ్ యూనిటీ. యూనిటీ ఈజ్ నథింగ్, ఇట్స్ వాట్ కమ్స్ ఫ్రమ్ యూనిట్. ఒక యూనిట్ లో దేర్ మే బి డిఫరెంట్ సెగ్మెంట్స్, డిఫరెంట్ పార్ట్స్. స్క్రూ అండ్ నట్, ఈ 2 కలిస్తే ఒక టైట్నింగ్ కాన్సెప్ట్ వస్తుంది. దే ఆర్ 2 డిఫరెంట్ పార్ట్స్. కానీ ఆ 2 కలిస్తేనే మనకి ఆ టైట్నింగ్ కాన్సెప్ట్ అనేది వస్తుంది. బల్బ్ అండ్ హోల్డర్, బల్బ్ వేరు, హోల్డర్ వేరు, కానీ ఆ 2 కలిస్తే కనుక ఒక యూనిట్ అవుతుంది. దే బికమ్ 1 యూనిట్. సో దట్స్ హౌ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. వైఫ్ అండ్ హస్బెండ్, దే ఆర్ డిఫరెంట్, బట్ వాళ్ళిద్దరూ కలిస్తే కనుక 1 యూనిట్ అవుతారు. 1 యూనిట్. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ యూనిటీ. సో దేవుడు ఏమన్నాడంటే, యు ఆర్ డిఫరెంట్. అయితే మీరు కలిసి ఒకటిగా వ్యవహరిస్తే దట్స్ హౌ ద యూనిటీ కమ్స్. దెర్ మైట్ బి డిఫరెంట్ ఇన్ షేప్, డిఫరెంట్ ఇన్ వర్క్, చాలా వ్యత్యాసాలు ఉంటాయి, బట్ దే ఆల్ వర్క్ టుగెదర్ ఫర్ వన్ థింగ్. క్రిస్టియానిటీ ఆఫెన్ స్పీక్స్ అబౌట్ యూనిటీ బట్ నాట్ యూనిఫార్మిటీ. క్రైస్తవత్వంలో, యేసుక్రీస్తు యొక్క బోధల్లో స్పష్టంగా కనబడేది యూనిటీ, నాట్ యూనిఫార్మిటీ. In unity there is equality and also diversity. ఈ యొక్క ఐక్యత అనేది మనం చూసినప్పుడు, యూనిటీ అనేది చూసినప్పుడు దాంట్లో 2 ఉంటాయి. ఈక్వాలిటీ ఉంటుంది. స్త్రీ పురుషులు దేవుని సృష్టిలో ఈక్వల్, కానీ వాళ్ళు ఒకలాగా వ్యవహరించరు. భర్త వ్యవహారం వేరు, భార్య వ్యవహారం వేరు. సో దట్ యూ షుడ్ అండర్స్టాండ్. Equal in our relation with God, equal in spirituality is concerned, equal in our status is concerned. But diversity or diversity as far as our work is concerned, our function is concerned, our role is concerned, మన యొక్క బాధ్యత, మన వ్యవహారాలు, మనకున్నటువంటి పాత్ర విషయంలో ఆ వ్యత్యాసం కనబడతా ఉంటుంది. సో verses 1 to 6 speaks about unity. ఇది Ephesians chapter 4, 1 to 6. 7 to 10 speaks about diversity. ఆ యొక్క ఐక్యతలో ఉన్న మనకి కృపావరాలు కానీ, బాధ్యతలు కానీ, మనకిచ్చేటువంటి రోల్స్ కానీ ఏ విధంగా మారిపోయి ఉంటాయో 7 నుంచి 10 దాకా చెప్పాడు. ఈ ఐక్యత, ఈ యొక్క వ్యత్యాసాలు మనలో ఉండటం బట్టి, బహుళత్వం, అది ఏకత్వం, ఇది బహుళత్వం ఉండటం బట్టి 11 నుంచి 16 దాకా మనలో స్థిరత్వం అనేది వస్తుంది, స్టెబిలిటీ. It's unity in which there is a diversity that gives stability. And the beautiful గా ఉందో చూడండి. It's the unity in God as far as individuals are related to. It is diversity as far as the individuals are made and given the responsibility. And if they are functioning in their roles in the right way, it is the whole body that develops stability. ఆ పూర్తి శరీరానికి స్థిరత్వం అనేది ఉంటుంది. 4 కాళ్ళు ఉండేటువంటి కుర్చీలో ఏ ఒక్క కాలు వంకరున్నా కుర్చీ మొత్తం ఊగుద్ది. ఆ ఒక్క కాలే కాదు, గుర్తుపెట్టుకోండి, కుర్చీ మొత్తం ఊగుద్ది. దట్ యూ షుడ్ అండర్స్టాండ్. నా కాలికి ఒక్కదానికి ముళ్ళు గుచ్చుకుంటే నా బాడీ మొత్తంలో ఇన్స్టెబిలిటీ వస్తుంది. సో క్రైస్తవత్వంలో నేనొక్కడనే బాగుంటే సరిపోతుందిలే అని అంటానికి కుదరదు. సన్యాసత్వం అనేది క్రైస్తవత్వంలో లేదు. నేను ఏకాకినైపోతాను,
హిమాలయాల్లోకి వెళ్ళిపోతాను, గుహలోకి వెళ్ళిపోతాను. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ హ్యావింగ్ ఎ సెక్లూడెడ్ టైమ్, ఎ సాలిటరీ టైమ్ ఫర్ సమ్ టైమ్. కొంతకాలం నిన్ను బలోపేతం చేసుకోవడానికి, దేవునితో నీ సంబంధాన్ని మెరుగుపరచుకోవడానికి కొన్ని రోజులు ఉంటే సరిపోద్ది. బట్ దట్ కెనాట్ బికమ్ యువర్ లైఫ్ స్టైల్. అది నీ జీవన విధానం అవ్వటానికి వీల్లేదు. ఎందుకనంటే యూ హ్యావ్ been isolated, you have been quarantined either by yourself or by somebody else, so that you can mingle with the rest of the people. adi vishayam anamata. So part 1 unity, part 2 diversity, part 3 is stability. Beautiful. So idi akkada manam chusta unnam. So based on this, let me give you the structure, how Paul has written this structure. Ante 7వ వచనం నుంచి మనం చూసుకుంటూ వస్తే 7వ వచనంలో the theme, gifts are given graciously. దేవుడు వరాలు తన కృపలో మనకిచ్చాడు. దట్ ఈస్ ద వర్స్ we are going to study. ఈ కృపా వరాలు అందరికి ఇచ్చాడు. దేవుడు తన యొక్క మెజర్ ప్రకారం ఇచ్చాడు, యేసుక్రీస్తు యొక్క మెజర్లో. కాబట్టి ఎవరికి ఎంత ఇవ్వాలో ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చుకుంటూ వచ్చాడు. హీఈస్ ద మాస్టర్, ఆయనకి సమస్తం బాగా తెలుసు. సో దట్ ఈస్ ద థీమ్. 7వ వచనం 8 నుంచి 10 దాకా చూసినట్లయితే ద రీజన్, ఏ కారణంతో ఇచ్చాడు, ఏ కారణంతో ఇచ్చాడు అది మనం చూస్తాం అన్నమాట. గిఫ్ట్స్ ఆర్ గివెన్ బికాస్ ఆఫ్ క్రైస్ట్ ఎసెన్షన్. ఎలా ఇవ్వగలిగాడు, వాట్ మేడ్ హిమ్ టు గివ్ అస్ ద గిఫ్ట్స్. ఎందుకు ఇవ్వగలిగాడు అని అంటే కనుక సింపుల్గా చెప్పాలంటే, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచి పరలోకంలోకి ఎత్తబడి తండ్రి కూడి పార్శాన ఆసీనుడై ఉన్నప్పుడు he has achieved the complete victory. He has earned everything. ఆయన తన మరణ పునరుద్ధానాల ద్వారా సమస్తాన్ని సంపాదించి పెట్టాడు. And that is the reason, as he was able to communicate to the disciples, hey, ఇప్పుడు నాకు పరలోకంలోను భూమి మీద నాకు అధికారం ఇవ్వబడింది. ఇప్పుడు ఆ మాట ఎందుకు అన్నాడు తెలుసా? ఎందుకనంటే ఆదాము అవ్వలు వాళ్ళకి ఇచ్చినటువంటి అధికారాన్ని సాతానికి ఇచ్చేశారు. సో సాతాను దగ్గర నుంచి దాన్ని తిరిగి తీసుకురావడానికి ఆదాము చేసినటువంటి పొరపాటు, ఆదాము సంతతి చేసినటువంటి పొరపాటు, యాడమ్ అండ్ ఈవ్ అండ్ ఆల్ ద ఫ్యామిలీ, ఆల్ ద హ్యుమానిటీ ఏదైతే తప్పు చేసిందో దానికి వెల చెల్లించి, దానికి రక్తాన్ని చిందించి ఆ యొక్క డాక్యుమెంట్స్ తిరిగి తెచ్చుకున్నాడు. ఆ క్రెడెన్షియల్స్ మిల్లి తెచ్చిపెట్టాడు. ఆ అథారిటీని ఆయన తిరిగి పొందాడు. దేర్ఫోర్ ఇప్పుడు నాకు అధికారం వచ్చింది కాబట్టి నౌ ఐ కెన్ డిస్ట్రిబ్యూట్. అయ్యా నువ్వు ఈ ప్లాట్ చూసుకో, అయ్యా నువ్వు ఈ ల్యాండ్ చూసుకో, అయ్యా నువ్వు ఆ బిల్డింగ్ చూసుకో, అయ్యా నువ్వు ఈ రోడ్డు చూసుకో. హీ కెన్ డిస్ట్రిబ్యూట్ ద వర్క్ బికాస్ నౌ హీ హ్యాస్ అథారిటీ. దట్ ఈస్ ద రీజన్. సో మొదటిది ద థీమ్, రెండోది ద రీజన్. 8 to 10. 11th వర్స్ చూస్తే గనక వాట్ ఆర్ ది డిఫరెంట్ ఆఫీసెస్. మనుషులకి ఎలాంటి ఆఫీసులు ఇస్తున్నారంటే 5 times అని చెప్తా ఉంటారు. 11వ వచనంలో అపోజల్స్ కొంతమంది, ప్రాఫిట్స్ కొంతమంది, ఇవాంజలిస్ట్ కొంతమంది, పాస్టర్స్ కొంతమంది, టీచర్స్ కొంతమంది. బేసిక్గా చెప్పాలంటే ఆల్ ద స్పిరిచువల్ గిఫ్ట్స్ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ వన్ ఆఫ్ దీస్ 5 segments అన్నమాట. ఒక 5 segments ఉంటాయి. ఆ 5 segments కిందకి అన్ని కృపావరాలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. సో దీస్ ఆర్ ది 5 ఆఫీసెస్. ఇక 4వది వచ్చేప్పటికి ద పర్పస్, ఉద్దేశం ఏంటి. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మరణ పునరుద్ధానాల ద్వారా అధికారాన్ని సంపాదించాడు, మనకి వేరు బాధ్యతలు ఇచ్చాడు. సో ఈ బాధ్యతలు ఇవ్వటం బట్టి వాట్ ఈస్ హీ ఎక్స్పెక్టింగ్ అస్, ఆయన ఉద్దేశం ఏంటి? సింప్లీ ఫర్ ద బిల్డింగ్ అప్ ఆఫ్ ది బాడీ, ద చర్చ్, సంఘ నిర్మాణం కోసం. తర్వాత ప్రతి విశ్వాసి క్రీస్తు యొక్క ఆ స్వారూప్యంలోకి, పరిపక్వతలోకి ఎదగటానికి. సో దట్ ఈస్ ద పర్పస్. అండ్ లాస్ట్లీ, ఇది 12-13లో ఉంటుంది. లాస్ట్లీ వాట్ షుడ్ బి ద రిజల్ట్ ఏంటి? 14 to 16 ద స్టెబిలిటీ ఇన్ డాక్ట్రిన్, సిద్ధాంతంలో స్థిరత్వం. హార్మోనీ ఇన్ రిలేషన్స్, మనకున్నటువంటి సంబంధాల్లో సఖ్యత. ద యూనిటీ అండ్ గ్రోత్ ఆఫ్ ద చర్చ్ ఇన్ టు ద ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క పరిపూర్ణతలోకి మనము కుటుంబంగా సంఘమంతా కూడా ఎదగాలి అని. స్టెబిలిటీ, హార్మోనీ, యూనిటీ, దిస్ షుడ్ బి ద రిజల్ట్. 14, 15, 16 వర్సెస్. సింపుల్గా చెప్తాను. 7th verse, ఇట్స్ ద టైటిల్, జర్నలిస్టిక్ వే ఆఫ్ రైటింగ్. ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాను, దట్స్ ద టైటిల్. ద థీమ్ 2వ వచనం నుంచి ఆ సృష్టి క్రమం ఎలా జరిగింది. సో అదే విధంగా 7వ వచనం,
దేవుడు తన యొక్క కృప చొప్పున అందరికీ వరాలు ఇచ్చుకుంటూ వచ్చాడు. ఇది 7వ వచనం. ఎలా ఇచ్చుకుంటూ వచ్చాడు? దేన్ని కారణంతో ఇచ్చుకుంటూ వచ్చాడు? ఎందుకనంటే ఆయన చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి, సంపాదించి పెట్టాడు కాబట్టి ఆయన ఇవ్వగలుగుతున్నాడు. ఏమేమి ఇచ్చాడు ఆయన? 5 రకాలుగా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు ఆయన? ఎందుకు ఇచ్చాడంటే సంఘ నిర్మాణం కోసం ఇచ్చాడు. ఓకే, అది జరిగింది అని మనకు ఎలా తెలుస్తుంది? ఆ గిఫ్ట్స్ ఫుల్ఫిల్ అని ఎలా తెలుస్తుంది? ఈ 3 జరిగితే. ఒకటి, స్టెబిలిటీ ఉంటే మన యొక్క జీవిత విధానంలో, హార్మనీ ఉంటే మన యొక్క రిలేషన్షిప్స్లో, మనం గ్రోత్ ఉన్నట్లయితే క్రీస్తు యొక్క స్వరూపంలోకి అందరితో కలిపి, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ దట్ యూ హ్యావ్ ఫుల్లీ ఫంక్షన్ వెల్. సో దట్ ఈస్ ది కైండ్ ఆఫ్ అవుట్లైన్. Maybe we will be dwelling upon these verses maybe in other 2 classes. But today, I'm going to give you the overall picture about verse 7. That is a very crucial one, the crux of this. నేను చదువుతాను చూడండి. But grace was given to each one of us according to the measure of Christ's gift. అయితే మనలో క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వబడెను. As I told you, it starts off with a contrast. అయితే బట్ అనేటువంటి మాట ఎందుకు అని అంటే కనుక, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఇప్పుడు దాకా ద హోల్ ఎపిసోడ్ రాసేటప్పుడు ఎక్కువగా తాను ఉపయోగించినటువంటి పదం ఏంటనంటే మీరు, మేము అనేటువంటి పదాలు ఉపయోగించాడు. ఇఫ్ యూ లుక్ ఇన్ టు ద చాప్టర్ 2, మీరు, మేము అనేటువంటిది ఉపయోగించాడు. చాప్టర్ 3, మీరు, మేము అనేటువంటిది ఉపయోగించాడు. పాల్, while writing this epistle, when he is using the word you అనే మాట ఉపయోగించాడంటే that speaks about Gentiles. తర్వాత we అని తన గురించి మాట్లాడుకుంటున్నట్లయితే Jews గురించి మాట్లాడతాడు. ఇతరులు అంటే Gentiles, those who are away. Jews అంటే those who are chosen. ఇది పరిస్థితి. అయితే 3rd చాప్టర్ అయిపోయేటప్పటికి ఈ యూదులేంటి, యూదేతరులేంటి, క్రీస్తులో ఒకటయ్యారు. అందుకనే ఫర్ ద ఫస్ట్ టైం హీ స్టార్టెడ్ యూజింగ్ ద వర్డ్ మనము. బట్ గ్రేస్ వాజ్ గివెన్ టు ఈచ్ వన్ ఆఫ్ అజ్. మొట్టమొదటిసారిగా ఇక్కడ అజ్ అనే మాట ఉపయోగిస్తున్నాడు. ఎంత బాగుందో చూడండి. మనమందరము, ఆల్ ఆఫ్ అజ్. మనలో ప్రతి ఒక్కరు మనందరూ. సో ఇప్పుడు దాకా ఆయన మీరు, మేము, మన ఇద్దరి మధ్యన గోడలు ఉన్నాయి అని చెప్పినటువంటి ఆయన ఈ సడన్ షిఫ్ట్ ఎందుకు తీసుకొచ్చాడు అని అంటే, ఇప్పుడు మనలో వ్యత్యాసాలు లేవరా? మొదటి 6 వచనాలు చెప్పాం కదా, వీఆర్ ఆల్ బిలాంగింగ్ టు వన్ బాడీ, మేడ్ ఇన్ టు ఎలిమెంట్ ఆఫ్ దట్ వన్ బాడీ త్రూ వన్ స్పిరిట్. ఇట్స్ వన్ ఫెయిత్, వన్ బ్యాప్టిజం, వన్ హోప్ దట్ హ్యాస్ గివెన్ టు us by the Lord, and it is one Father who has all this family. Because of these 7 reasons, ఈ కారణాలు బట్టి, 7 కారణాలను బట్టి మనము ఒకటి అనేది మాట ఎంత స్పష్టంగా చూస్తున్నాడు. పాల్, ఆఫ్టర్ స్పీకింగ్ అబౌట్ ద యూనిటీ వీ హ్యావ్ ఇన్ ద ట్రయూన్ గాడ్, జాగ్రత్త వినండి 6 వచనాలు, నౌ షిఫ్ట్స్ టు ఎక్స్క్లూజివ్నెస్ వీ ఆల్ ఆర్ గోయింగ్ టు హ్యావ్. ఐ వాంట్ టు యూజ్ దట్ వర్డ్ ఎక్స్క్లూజివ్. నేను డిఫరెంట్ అనే పదం ఉపయోగించట్లేదు, కానీ ఎక్స్క్లూజివ్ అనేటువంటి మాట ఉపయోగిస్తున్నాను. ఆల్ ఆఫ్ అస్, ఈచ్ ఆఫ్ అస్. ఆల్ ఆఫ్ అస్ కి, ఈచ్ ఆఫ్ అస్ కి తేడా ఉంది. అజ్ అన్నప్పుడు మనం, ఆల్ ఆఫ్ అస్ అన్నప్పుడు ఈక్వాలిటీ, ఈచ్ ఆఫ్ అస్ అన్నప్పుడు ఈక్వాలిటీ కాదు, దేర్ ఆర్ డిఫరెన్సెస్. నీకు వేరు, నాకు వేరు, కానీ మనందరం ఒక టీంలో ఉన్నాం. సో దట్ ఈస్ ది డిస్టింక్షన్ హీ ఈస్ ట్రైంగ్ టు బ్రింగ్ ఇన్. గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ బిలీవర్ ఈజ్ ఎక్స్క్లూజివ్. ప్రతి విశ్వాసి కూడా ఒక ప్రత్యేకత కలిగినటువంటి వ్యక్తి. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నేను డిఫరెన్స్ అనే మాట ఉపయోగించట్లేదు, ఎందుకంటే డిఫరెన్స్ క్యాన్ బి మిస్రెడ్. మనలో చాలా మంది తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఎలా అంటే ఎక్స్క్లూజివ్ అంటే ఏంటి చెప్తాను. లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ క్రికెట్ టీమ్. క్రికెట్ టీంలో ఆడేటువంటి మెయిన్ టీంలో 11 మెంబర్స్ ఉంటారు. సో ఈ 11 మెంబర్స్ కూడా దే హ్యావ్ వన్ థింగ్ ఇన్ కామన్, వీ ఆర్ ప్లేయింగ్ ఫర్ ఇండియా. మేము ఇండియా కోసం ప్లే చేస్తున్నాం. దట్స్ వాట్ ఎవ్రీబడి సేస్. అది ఓపెనర్ కావచ్చు, వికెట్ కీపర్ కావచ్చు, బౌలర్ కావచ్చు, కెప్టెన్ కావచ్చు, ఎవరైనా సరే, ఎవ్రీబడి సేస్ ఇట్స్ మై ప్రివిలేజ్ దట్ ఐఎమ్ ప్లేయింగ్ ఫర్ ఇండియా. సో అది అజ్ పార్ట్ అనేది. సో అది సేమ్. అయితే ఎక్స్క్లూజివ్ థింగ్ ఏంటనంటే, నో, ఇఫ్ యూ లుక్ ఎట్ ద 11 players, there are 2 openers, there are 2 top order batsmen, 2 middle order batsmen,
ఆ తర్వాత there is a wicket keeper, and then there are 1 or 2 all rounders, then there are 1 or 2 pace bowlers, and then there are 1 or 2 spin attack. So this is the composition of a team. They are exclusive. They have a role to play. వాళ్ళకంటూ ఒక బాధ్యత, వాళ్ళకంటూ ఒక ప్రత్యేకత ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. All are not wicket keepers, all are not openers, all are not spinners, all are not pace bowlers, all are not stable batsmen. There are some who are known for hitting. There are some people who are known for defending. So that is their exclusive character. అదే విధంగా we all belong to team of God, a team of Jesus Christ, but at the same time every individual has been picked up exclusively, and every individual is looked by God in an exclusive way. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నిన్ను చూసినట్లు, అర్థమైందా, నీ పక్కన ఉన్న వాళ్ళని చూడపోవచ్చు. నిన్ను చూసినట్లు నీ భార్యను చూడపోవచ్చు. నిన్ను చూసినట్లు నీ భర్తను చూడపోవచ్చు. ఎందుకు అనంటే God has a special or exclusive job that is been given to you. So that difference you should understand. కాబట్టి these are essential. ఆ essentials ని గనక మనం అర్థం చేసుకున్నట్లయితే ఆ డిఫరెన్స్ లోకి ఎందుకు వస్తున్నామో మనకి అర్థమవుతుంటాయి. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ ఇన్ నెసెసరీ ఏరియాస్. కృప ఇయ్యబడెను, బట్ గ్రేస్ వాస్ గివెన్ టు ఈచ్ వన్ ఆఫ్ us. Without the grace of God, no one come into the body of Christ. Please understand. దేవుని కృప లేకుండా ఏ ఒక్కరూ కూడా క్రీస్తు శరీరంలో చేర్చబడరు. It is the grace of God, and it is blood of Jesus Christ, the work of the Holy Spirit, the love of the Father that enabled you to become the part of the body of Christ. క్రీస్తు యొక్క శరీరంలో నువ్వు ఒక ఎలిమెంట్ అయ్యావంటే, నువ్వు ఒక భాగం అయ్యావంటే, నువ్వు ఒక పార్ట్ అయ్యావంటే, దీస్ ఆర్ ద థింగ్స్ దట్ హ్యావ్ టు ఫంక్షన్. బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, గ్రేస్ ఆఫ్ గాడ్, లవ్ ఆఫ్ గాడ్, ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, దే హ్యావ్ టు వర్క్. అప్పుడే మనం అవుతాం. నో వన్ క్యాన్ బికమ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ వితౌట్ గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృప లేకుండా మనము దేవుని బిడ్డలము కాలేం. ది గ్రేస్ ఆఫ్ గాడ్ ఈజ్ ఫర్ ఆల్ బిలీవర్స్. దిస్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ యూనిఫామ్. గ్రేస్ ఆఫ్ గాడ్ ఈజ్ ఫర్ ఆల్ బిలీవర్స్. 50 సంవత్సరాల క్రితం నువ్వు మారు మనసు పొందినా, 5 నిమిషాల క్రితం నువ్వు మారు మనసు పొందినా, ఇట్స్ ఓన్లీ గ్రేస్ ఆఫ్ గాడ్. 50 సంవత్సరాల క్రితం మారు మనసు పొందాను కదా అనేసి గ్రేస్ ని నువ్వు తోలనాడటానికి వీల్లేదు. యూ కెనాట్ త్రో అవే ద గ్రేస్ ఆఫ్ గాడ్. 5 నిమిషాల క్రితం మారు మనసు పొందిన వ్యక్తికి, అరే నీ పట్ల కృపందిరా అందుకే నువ్వు మారు మనసు పొంది, ఎవరికైనా అంతే, ఎవడైనా సరే అంతే. Anybody to become the child of God, it is the grace of God. Grace of God is for all. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇట్స్ నాట్ ఫర్ లీడర్స్ alone. కొంతమంది ఏమంటారో తెలుసా, బా ఆయన మీద దేవుని కృప ఉందండి అంటే నీ మీద లేదా? నీ మీద లేదా? నీ మీద లేకపోతే నువ్వు బతుకుంటావా? No one is above or no one is below as far as grace is concerned. మనలో క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున. Well, when grace is common for all, let me tell you one thing, it is different in the measure. అది ఇచ్చేటువంటి ఆ కొలత ఉంటుంది, ఇట్ ఈస్ డిఫరెంట్. ఎలాగ డిఫరెంట్ అంటే, ద గ్రేస్ ఆఫ్ గాడ్, ఒకవేళ మనం ఒకవేళ కాఫీ అనుకున్నట్లయితే, ఒక కెటిల్లో కాఫీ తీసుకొచ్చాం. అయితే ఒక ఆయన చిన్న కప్పు తెచ్చాడు, ఒక ఆయన పెద్ద కప్పు తెచ్చాడు, ఒక ఆయన గ్లాస్ తెచ్చాడు. అర్థమైందా? నువ్వు చిన్న కప్పు తెచ్చినోడికి ఆ కప్పులో సరిపడే పోస్తావు, పెద్ద కప్పు తెచ్చినోడికి ఆ కప్పులో సరిపడే పోస్తావు, పెద్ద గ్లాస్ తెచ్చినోడికి వాడికి సరిపడే పోస్తూ ఉంటాం. లెట్ మీ టెల్ యు వన్ థింగ్, ఇట్ ఈస్ ద సేమ్ కాఫీ బట్ డిఫరెంట్ మెజర్. అదే కాఫీ కానీ వేరియస్ మెజర్లో ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ దేవుడు మనకి ఎలా ఇస్తాడంటే 2 రీజన్స్ని బట్టి. ఒకటి యూటిలైజేషన్ బట్టి, రెండోది యూటిలిటీని బట్టి. ఒకటి యూటిలైజేషన్ బట్టి, రెండోది యూటిలిటీని బట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ టెల్ యూ వాట్ ఈస్ యూటిలిటీ. దేవుడు నాకే బాధ్యత ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్, గాడ్ హ్యాస్ గివెన్ మీ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు యూ, టీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు యూ. దేవుని వాక్యాన్ని మీకు బోధించేటువంటి ఆ బాధ్యత నా నెత్తి మీద పెట్టాడు. సో వితౌట్ హిస్ గ్రేస్ ఐ కెనాట్ టీచ్ దిస్ వర్డ్.
అయితే కొంతమందికి ఈయన ఎలా చెప్తాడు ఇలాగా వర్డ్ ఆఫ్ గాడ్, ఈయన చెప్పినట్లు నేను ఎందుకు చెప్పలేకపోతున్నాను, యూ మైట్ బి థింకింగ్ లైక్ దాట్. వెల్, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ఐఎమ్ ఏబుల్ టు టీచ్ బికాస్ గాడ్ హ్యాస్ గివెన్ మీ దట్ కైండ్ ఆఫ్ గ్రేస్. దేవుడు అలాంటి కృపను ఇచ్చాడు. సో దట్ ఈజ్ యూటిలిటీ. రెండోది ఏంటంటే యూటిలైజేషన్. దేవుడు నాకు వాక్యం బోధించేటువంటి అవకాశం ఇచ్చి ఆ వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి కృపనిస్తే దాన్ని నేను యూటిలైజ్ చేయకపోతే, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, నేను ఏం కష్టపడకుండా వాక్యం బోధిస్తానా? చేయలేను. ఐ హ్యావ్ టు ప్రిపేర్, ఐ హ్యావ్ టు వర్క్ హార్డ్. నేను కష్టపడాలి. దట్ ఈస్ కాల్డ్ యూటిలైజేషన్. The more utilization you have, the more grace that will be given to you. నువ్వు ఎప్పుడైతే ఎక్కువ యూటిలైజ్ చేస్తావో దేవుడు ఆ వ్యక్తికి ఎక్కువ ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఆ విషయం గుర్తుపెట్టు, యూటిలిటీ అండ్ యూటిలైజేషన్. నౌ ఈ గ్రేస్ అనేటువంటి పదాన్ని గ్రీక్లో క్యారిస్ అంటారు. అన్ని పదాలకి మనకి మీనింగ్ తెలియపోవచ్చు, కానీ కొన్ని గ్రీక్ పదాలకి మనము అసలు ఒరిజినల్ గ్రీక్లో హీబ్రూ ఏమంటారని తెలుసుకోవడానికి నిఘంటు చూస్తే కనుక, కామన్ డిక్షనరీ చూస్తే కనుక చాలా ఈజీగా అర్థమవుతుంది. ఈ గ్రేస్ అనేది 2 waysలో ఈ మొదటి 3 chaptersలో ఎలా ప్రజెంట్ చేశారో మీకు చూపిస్తాను. 2వ అధ్యాయం 5వ వచనం, కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. అండ్ వాట్ ఈస్ గ్రేస్ డూయింగ్ హియర్? ఇక్కడ గ్రేస్ చేసేటువంటి పని ఏంటి? బై గ్రేస్ యూ హ్యావ్ బీన్ సేవ్డ్. గ్రేస్ ఉండబట్టి నువ్వు రక్షింపబడ్డావు. దిస్ ఈజ్ కాల్డ్ ద సేవింగ్ గ్రేస్ దట్ సేవ్స్ ఎ పర్సన్. సింపుల్గా అర్థమైంది కదా? కాబట్టి ఇది ప్రతి విశ్వాసి జీవితంలో ఇనిషియల్ గా కనబడేది గ్రేస్. ఆ విషయం గుర్తుపెట్టుకో. నౌ చాప్టర్ 3 verse 8, to me though I am the very least of all the saints, this grace was given to preach to the Gentiles the unsearchable riches of Christ. దేవుని యందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న ఈ మర్మమును గూర్చి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరితో అందరిలో అత్యల్పుడినైన నాకు ఈ కృప అనుగ్రహించబడింది. ఈ కృప ఏంటి? ఇప్పుడు మొదట 2nd chapter 5th verse ఉంది, ద గ్రేస్ దట్ సేవ్డ్. అయితే ఆ విధంగా కృప ద్వారా రక్షింపబడినటువంటి పౌలుని దేవుడు మర్మయుక్తంగా దాచిపెట్టి ఉంచిన దాన్ని బోధించడానికి నేర్పించాడు. దేవుడు ఇదిగో నీకు ఈ కృపనిస్తున్నాను చేయన్నాడు. ఇదెందుకని? దట్ ఈస్ టు సేవ్ మొదటిది, అండ్ దిస్ ఈస్ టు సర్వ్. దట్ ఈస్ సేవింగ్ గ్రేస్ అండ్ దిస్ ఈస్ ఎ సర్వింగ్ గ్రేస్. అది రక్షింపబడటానికి చూపించే కృప. ఇది రక్షింపబడిన వారు దేవునికి ఉపయోగపడేటువంటి పాత్రలుగా వ్యవహరించటానికి, దేవుని పరిచర్యలో ఉండటానికి, దేవుని సేవ చేయటానికి దేవుడు అనుగ్రహించేటువంటి కృప. రక్షణ విషయంలో నువ్వు ఎంత దూరంలో ఉన్నా సరే దేవుడు తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ మీద పెట్టేస్తాడు. అది సేవింగ్ గ్రేస్. ఆ తర్వాత దేవుడు నిన్ను ఎందుకైతే ఏర్పరచుకున్నాడు, దేవుడు నిన్ను ఏ విధంగా వాడుకోదలుచుకున్నాడు, ఆ పద్ధతిలో, ఆ పరిమాణములో, అకార్డింగ్ టు దట్ మెజర్ హీ గివ్స్ యూ గ్రేస్. ఆ గ్రేస్లో నువ్వు ముందుకు కొనసాగాలని దేవుడు ఆశపడుతూ ఉంటాడు. అయితే గుర్తుపెట్టుకోండి, దిస్ గ్రేస్ ఈజ్ నాట్ న్యాచురల్. మీలో చాలా మంది ఈయన న్యాచురల్ అంటే అందుకే టకటక మాట్లాడేస్తారు. నో 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 కాదు. దిస్ ఈజ్ గాడ్ గివెన్. దేవుడిచ్చింది. ఎంసి పాల్ గారని, ఆయనతో కలిసి నేను యాక్ట్స్ ఆఫ్ ద అపోజల్స్ మీద జర్నీ అని చేస్తా ఉన్నాం. అయితే ఆయన చాలా కోపంగా ఒక మాట అంటాడు. ఏమనంటే, నేను లెక్చరర్ని, ఐఎమ్ ఎ వెరీ గుడ్ లెక్చరర్, నేను కామర్స్ లెక్చరర్ని. చాలా మంది ఏమంటారు తెలుసా, బికాజ్ యు ఆర్ ఎ లెక్చరర్ యు ఆర్ ఏబుల్ టు టీచ్ అంటే నాకు కోపం వస్తుంది అంటాడు. ఐఎమ్ ఏబుల్ టు టీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ నాట్ బికాజ్ ఐ హ్యావ్ ద ఎబిలిటీ టు స్పీక్. నాకు మాట్లాడేటువంటి చాకచక్యం ఉంది కాబట్టి కాదు, నాకు ఇహపరమైనటువంటి ఇంటలెక్చువలిజం ఉండబట్టి కాదు, ఇహలోకరీత్యా నాకు నాలెడ్జ్ ఉండటం బట్టి కాదు. నో, ఇట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృప. ఇట్స్ నాట్ న్యాచురల్. రెండోది, ఇట్ ఈస్ నాట్ బై ప్రాక్టీస్ ఆర్ ఎడ్యుకేషన్. అది ప్రాక్టీస్ చేస్తే వచ్చేది కాదు. అండ్ ద గ్రేస్, ఈ యొక్క ఎనేబులింగ్ గ్రేస్ ఏదైతే ఉందో, ఈ సర్వింగ్ గ్రేస్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ నాట్ బై బర్త్ బట్ గాడ్ గేవ్. దేవుడు అనుగ్రహించాడు. నో లుక్ ఎట్ దట్ వర్స్ అగైన్, 7th verse ని స్పియర్స్. బై గ్రేస్, బట్ గ్రేస్ వాస్ గివెన్ టు ఈచ్ వన్ ఆఫ్ us అకార్డింగ్ టు ద మెజర్ ఆఫ్ క్రైస్ట్ గిఫ్ట్. అయితే మనలో క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. క్రీస్తు ఇచ్చాడు. ఇట్ వాజ్ గివెన్.
ఇట్స్ నాట్ గివెన్ వెన్ వీఆర్ బార్న్, ఇట్ వాస్ గివెన్ వెన్ ఇట్ వాస్ నీడెడ్. అది అవసరము ఉన్నప్పుడు. నాట్ బికాస్ ఆఫ్ మై క్రెడెన్షియల్స్. వీడు పలానా పాస్టర్ గారి కొడుకు, వీడికి వాక్యం బోధించేద్దాం, ఈయన మంచి సింగర్ కొడుకు కాబట్టి ఈయన కూడా సింగర్ చేద్దాం, అలా అనుకోడు దేవుడు. అలా అనుకోడు. నాట్ బికాస్ ఆఫ్ యువర్ హిస్టరీ, నాట్ బికాస్ ఆఫ్ యువర్ లెగసీ. లెగసీ హిస్టరీ నీకు ఉపయోగపడుతుంది, నేను కాదనట్లేదు. ఇట్స్ కంప్లీట్లీ యూజ్లెస్ అని నేను అన్ను. పాస్టర్ గారి కొడుక్కి లేకపోతే మంచి బైబిల్ బోధించేటువంటి పిల్లలకి వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండొచ్చు, నేను కాదనట్లేదు. ఒక మ్యూజిషియన్ యొక్క కొడుకుకి కూతురికి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కాబట్టి త్వరగా మ్యూజిక్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది, నేను కాదనట్లేదు. బట్ వెన్ గాడ్ చూజెస్, దట్ ఈస్ నాట్ ది మెజర్ హీ యూజెస్, నాట్ బికాస్ ఆఫ్ మై క్రెడెన్షియల్స్. అందుకనే పౌలు అత్యల్పుడినైన నాకు అని అంటున్నాడు. గేవ్ దిస్ ఫర్ ఎ పర్పస్ టు సర్వ్. ఇది పౌలు భక్తుడికి ఎందుకు ఇవ్వబడింది? టు సర్వ్, అందరికిని తేటపరచుటకును. హియర్ గ్రేస్ హ్యాస్ అ పర్టిక్యులర్ ఎనేబుల్మెంట్ గివెన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ బిలీవర్ టు ఎంపవర్ దెమ్ ఫర్ మినిస్ట్రీ. పరిచర్యకి వాళ్ళు ఉపయోగపడాలని ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటూ ఉన్నాడు. అయితే ప్రాబ్లం ఏంటి తెలుసా? ఈ గ్రేస్ విషయంలో, ఈ గ్రేస్ గిఫ్ట్స్ విషయంలో అర్థమైందా? దేర్ ఆర్ 2 kinds ఆఫ్ పీపుల్. కొంతమంది ఎలా అంటే యూజ్లెస్ వన్స్, బికాస్ దే డిడ్ నాట్ రికగ్నైజ్ ఆర్ రియలైజ్ దట్. వాళ్ళు గుర్తించలేదు లేదా పట్టించుకోలేదు దేవుడు ఏ విధమైనటువంటి కృపను వాళ్ళకి అనుగ్రహించాడు. అది ఎలా ఉంటారు తెలుసా? 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతులు, 1 టాలెంట్ లాగా ఉంటాడు. బికాస్ దే హ్యావెంట్ ఐదర్ రికగ్నైజ్డ్ ఇట్ ఆర్ రియలైజ్డ్ ఇట్. వాళ్ళు గుర్తించలేదు, లేకపోతే దాన్ని సాధనలో పెట్టలేదు, ఉపయోగించలేదు, వినియోగించలేదు. యూటిలిటీ అండ్ యూటిలైజేషన్ లేదు. దేవుడికి చాలా కోపం వచ్చింది యేసయ్యకి. ఇన్ని నరకంలో పడేయండిరా అన్నట్లు చెప్పాడు. సెకండ్ వన్ ఎవరంటే వాళ్ళు వాళ్ళ యొక్క గిఫ్ట్ ఏంటో గుర్తించక, వాళ్ళ గ్రేస్ ఏంటో గుర్తించక, దే గో ఇన్ టు ఎ కైండ్ ఆఫ్ ఎ కాంపిటీషన్. అంటే చెప్పాలంటే దే హ్యావ్ ఎ వరల్డ్లీ అంబిషన్. లౌకిక పరంగా కోరికలు ఉంటే, తపన ఉంటుంది టాప్కి వెళ్ళాలనేసి. అయితే ఈ టాప్కి చర్చ్లో వెళ్దాం అనుకుంటారు, రన్నింగ్ రేస్లో టాప్కి వెళ్ళాలంటే ట్రైనింగ్ చేస్తే అవుతుంది, ఫుట్బాల్లో టాప్ అవ్వాలంటే ప్రాక్టీస్ చేస్తే అవుతుంది. కానీ దేవునికి ఉపయోగపడేటువంటి పరిచారకుడిగా ఉండాలి అనుకున్నప్పుడు, దేవుని పరిచర్యలో నేను టాప్ పొజిషన్కి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఒబీడియన్స్ టు గాడ్. ఇట్ ఈస్ నాట్ ఆన్ యువర్ అంబిషియస్ ఇన్వాల్వ్మెంట్. దేవునికి విధేయత చూపించడం బట్టి ఉంటుంది, కానీ నేను బాగా ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతాను అని అనుకుంటే కాదు. దాన్ని కాంపిటీషన్ అంటారు. వాళ్ళు చాలా సందర్భాల్లో ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు, డిప్రెస్ అవుతూ ఉంటారు. ఎందుకనంటే వాళ్ళు అంబిషియస్గా ఆశించింది దొరకకపోతే కోపం వస్తుంది. అండ్ లెట్ మీ టెల్ యు వన్ థింగ్, దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆఫెన్ క్రియేట్ డివిజన్స్ ఇన్ ది చర్చ్. వీళ్ళు సంఘములో విభజన తీసుకొచ్చేటువంటి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ రోల్ ఏంటో మర్చిపోతారు, వాళ్ళకి అనుగ్రహించిన గ్రేస్ను మర్చిపోతారు, వేరే చేయాలనుకుంటారు. సౌలు రాజు, సమూయేలు యాజకుడు. కానీ సౌలు రాజుగారు కాకుండా యాజకుడు చేయాలనుకున్న పని చేశాడు. గాడ్ బికేమ్ యాంగ్రీ. పీటర్, జాన్ మధ్యన కాంపిటీషన్ వచ్చింది. పీటర్ని, అయ్యా నువ్వు యవనుడిగా ఉన్నప్పుడు నువ్వు నడిచావు, ముసలోడైనప్పుడు వేరే వాళ్ళు మోస్తారు, నీ చావు కూడా నాకు మహిమకరంగా ఉంటుంది అని అంటే, ఈ పక్కనోడి సంగతి ఏంటి అని అన్నాడు జాన్ గురించి. వేసే కోపం వచ్చింది. ఆడి సంగతి నీకెందుకయ్యా, నీ పని నువ్వు చూసుకో, నీవేంటి నువ్వు చూసుకో. ఒక్కొక్కరిని ఒక విధంగా చూస్తాను. ఐ డోంట్ కంపేర్ విత్ అదర్స్. యు ఆర్ ఇండివిజువల్. జెర్మియా, జోనా గురించి మనం ఇందాక చూసాం కదా. ఓకే, సో గ్రేస్ ఈజ్ క్యారిస్. అయితే వాట్ ఈస్ గిఫ్ట్? గిఫ్ట్ని గ్రీక్లో క్యారిస్మాటా అంటారు. కొరింథియన్స్ ఫస్ట్ ఎపిసోడ్, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. దీంట్లో మనకి దేవుడు తన కృపను బట్టి మనకు అనుగ్రహించేటువంటి వరాల గురించి ఉంటాయి, ద గిఫ్ట్స్ ఆఫ్ గ్రేస్. వాటిని క్యారిస్మాటా అంటూ ఉంటారు. గ్రేస్ ఈజ్ గాడ్స్ ఇంపార్టేషన్ ఆఫ్ ఎబిలిటీ. ఇక్కడికి వచ్చేప్పటికి దేవుడు మనం ఒక పని చేయటానికి మనకిచ్చేటువంటి సామర్థ్యత, టు డూ హిజ్ విల్, ఎస్పెషల్లీ యాజ్ ఇట్ రిలేట్స్ టు మినిస్ట్రీ. పరిచర్యకి సంబంధించి బెసాలియల్కి పాత నిబంధనలో మనం చూసినట్లయితే దేవుడు ఆ ఎబిలిటీని ఇచ్చాడు. ఆ యొక్క నేర్పరి అయినటువంటి పని చేయడానికి ఆ ఎబిలిటీని ఇచ్చి మోషేకి చెప్తున్నాడు, నేను బెసాలియల్కి అది ఇచ్చాను, నేను యూజ్ హిమ్ అని అంటూ ఉన్నాడు. వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్ ఇట్ ఈస్.
ఇట్ ఈస్ నాట్ బై ప్రాక్టీస్ ఆర్ ట్రైనింగ్. బెసాలియల్ ఆ విధంగా నేర్పరి అయినటువంటి వాడు అవ్వడానికి ట్రైనింగ్ బట్టి కాదు, ప్రాక్టీస్ని బట్టి కాదు, బట్ స్టిల్ హీఈస్ ఇన్ దట్ ఫీల్డ్, ఆ ఫీల్డ్లో ఉన్నాడు. బట్ దట్ ఎబిలిటీ వాజ్ బెస్టోడ్ అపాన్ హిమ్, ఆయన మీద అది కుమ్మరించబడింది. దాన్నే అనాయింటింగ్ అని అంటూ ఉంటారు. ఆ అనాయింటింగ్, ఇప్పుడు ఫుట్బాల్ ప్లేయర్కి ఫుట్బాల్ బాగా ఆడే అనాయింటింగ్ ఇస్తాడు, క్రికెట్ ఆడేవాడికి క్రికెట్ బాగా ఆడే అనాయింటింగ్ ఇస్తాడు, వాక్య పరిచయం చేసేవాడికి సిద్ధపడిన తర్వాత ఆ వాక్యాన్ని అద్భుతంగా బోధించేటువంటి అనాయింటింగ్ ఇస్తాడు. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. నువ్వు ఇంట్లో కూర్చొని ప్రభా నేనేం ప్రిపేర్ అవ్వలేదు నన్ను అనాయింట్ చేయంటే ఇట్ డజంట్ హ్యాపెన్. సో అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది ఇతరులు ఇచ్చేది కాదు, అది దేవుడు మనకి అనుగ్రహించేది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ మనిషి కూడా పరిశుద్ధాత్ముడు లేకపోతే దేవుడు ఇచ్చేటువంటి వరాన్ని ఇవ్వలేడు. ఇది ఈ లోకంలో ఉన్నటువంటి తప్పుడు బోధ. మా కాన్ఫరెన్స్కి రండి, మీకు పవర్ అనాయింటింగ్ చేస్తాం, మేము ఆత్మ వరాలు ఇంపార్ట్ చేస్తాం. ఎవరండి వీళ్ళు? హూ ఆర్ దీస్ టు ఇంపార్ట్ ద గిఫ్ట్? ఓన్లీ గాడ్ కెన్ గివ్. దేవుడు మాత్రమే ఇవ్వగలిగేటువంటి ఆ వరాలను ఎవరండి వీళ్ళు ఇవ్వడానికి? అయితే గుర్తుపెట్టుకోండి, నో హ్యూమన్ బీయింగ్ క్యాన్ గివ్ అస్ ద గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి వరాల్ని ఏ మానవుడు ఇవ్వలేడు. ద ప్రాజెక్ట్ ఆఫ్ క్రైస్ట్ షుడ్ గో అకార్డింగ్ టు ద ప్లాన్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి ఆ యొక్క ప్రాజెక్ట్ ప్రణాళిక, తండ్రి దేవుని యొక్క ప్రణాళికలు, పరిశుద్ధాత్మని యొక్క శక్తిలో, ఇన్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ దే షుడ్ గో. మన జీవితంలో వచ్చేటువంటి సవాళ్ళు, మన జీవితంలో వచ్చేటువంటి ఒడిదుడుకులు, మన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి సరిపడే కృపను దేవుడు ముందుగానే మనకిస్తాడు. దట్ యూ షుడ్ అండర్స్టాండ్. ద ఛాలెంజెస్, ద కాన్ఫ్లిక్ట్స్, ద క్రిటికల్ మూమెంట్స్ ఇన్ అవర్ లైఫ్స్, వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ త్రూ, the grace has been given to you to face that. దాన్ని ఎదుర్కోవడానికి. జాన్ స్టార్ట్ గారు చాలా బ్యూటిఫుల్గా మాట చెప్తారు. ఏమనంటారంటే, యూనిటీ ఆఫ్ ద చర్చ్ ఈజ్ బికాస్ ఆఫ్ క్యారిస్. సంఘములో ఐక్యతకి కారణం ఏంటంటే క్యారిస్, ద సేవింగ్ గ్రేస్ ఆఫ్ గాడ్. గ్రేస్ మార్క్స్, మనం సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు 31 వచ్చి ఫెయిల్ అయినా, 33 వచ్చి ఫెయిల్ అయినా, 5 మార్కులు కలిపితే ప్రతి ఒక్కడికి వచ్చేది 35. ఎంత తక్కువైందో అంత కలుపుతారు, యాజ్ సింపుల్ యాజ్ దట్. అయితే ఈ డివర్సిటీ ఇన్ ద చర్చ్లో ఉన్నటువంటి భిన్నత్వం ఈజ్ డ్యూ టు కెరిస్మాటా, ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దే ఆర్ ఫర్ సర్వింగ్. మనం అందరం ఒకే పని చేయం. నువ్వు ఊడుస్తావు, నేను చాపేస్తా. నువ్వు సున్నం కొడతావు, నేనేమో కింద ఫ్లోరింగ్ చేస్తా. నువ్వు కార్పెంటరీ చేస్తావు, నేను మ్యాసన్ వర్క్ చేస్తా. నువ్వు టైలరింగ్ చేస్తావు, నేనేమో చెప్పులు కొడతా. నువ్వేమో ఆ పని చేస్తావు, నేనేమో ఈ పని చేస్తా. సో దిస్ ఈస్ ద డివర్సిటీ దట్ బ్రింగ్స్ దట్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఆఫ్ యూనిటీ. సో డిఫరెంట్ ఇన్ ఫంక్షన్స్. కెరిస్మాటా డివర్సిటీని చూపిస్తే, క్యారిస్ యూనిటీని చూపిస్తుంది అని అంటా ఉన్నాడు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్. అయితే ద యూనిటీ ఆఫ్ ద చర్చ్ ఈస్ ది topic thus far. Now he shifts to the diversity because of Christ's sovereign distribution of grace. ఈ క్రీస్తు ప్రభువారు చూపించేటువంటి లేకపోతే అనుగ్రహించేటువంటి వేరు కృపా వరాలను బట్టి ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. అండ్ ఈ మాటలు చెప్పేటప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మనం పనిచేసేటప్పుడు ఒకవేళ గర్వంగా ఫీల్ అయితే ఎలా ఉంటుందో మీకు చెప్తాను. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇన్ ఎ కంపెనీ where there are workers at various levels, manager, executive, vice principal, vice president, తర్వాత అటెండర్, తుడిచేవాళ్ళు, వీళ్ళు అన్నారు. వీళ్ళందరూ కూడా జీతం తీసుకునేది ఒకటి దగ్గర నుంచే. ఫర్ ఎగ్జాంపుల్, నేను జీతం ఇచ్చేవాడిని, నా జీతం 10,000. అయితే నేను మేనేజర్కి 20,000 జీతం ఇవ్వచ్చు. నేను అంతకంటే సీనియర్ ఎగ్జిక్యూటివ్కి 30,000 జీతం ఇవ్వచ్చు. But let me tell you one thing, that man sits opposite to me, signs and takes the money. ఎందుకంటే నా రోల్ ఇది. అయితే గుర్తుపెట్టుకోండి, జీతం ఇచ్చేవాడు వాడు జోబులోంచి ఇస్తున్న ఫీలింగ్ ఇస్తే ఎలా ఉంటుంది? వాడు జోబులోంచి ఏమవట్లా. He's there only to distribute. Imagine, మేనేజర్కి లేకపోతే సీనియర్ ఎగ్జిక్యూటివ్కి 30,000 జీతం, సందర్భం కూడా నేను ఇస్తున్నాను అని పెడతాను. నువ్వులే బయటపదా అంటాడు. నిన్ను పెట్టింది నేను ఎక్కడ? నువ్వు మర్యాదగా వ్యవహరిస్తే బాగుంటుంది. నీ సొంత జోబులోంచి ఇస్తున్నట్టు ఫీలింగ్ ఇస్తావే. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అయితే
ఈ కృపావరాలు ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఎలా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారంటే, ప్రార్థన చేస్తే స్వస్థత పొందితే, ఫర్ ఎగ్జాంపుల్ సంబడి హ్యాస్ ద గిఫ్ట్ ఆఫ్ హీలింగ్ అనుకోండి, స్వస్థత పొందితే ఈడేదో స్వస్థపరిచినట్లు ఫీల్ అయిపోతే ఎట్లాగా? దట్స్ రాంగ్. రెండోది, నేను స్వస్థపరిచానుగా నాకు డబ్బులు అంటే ఎలా ఉంటుంది? ఎగ్జాంపుల్ చెప్తాను. మేనేజర్ 10,000 రూపాయలు జీతం ఇచ్చి 10,000 నేను ఇచ్చానుగా 1,000 రూపాయలు ఏనంటే లంచం అంటారు దాన్ని, లంచం. విశ్వాసులుగా, పరిచారకులుగా మనము లంచం తీసుకోకూడదు. వీ కెనాట్ డూ ఇట్. ఫ్రీలీ వీ గాట్ ఇట్ అండ్ ఫ్రీలీ వీ గివ్. అబ్సల్యూట్లీ దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. వీ కాంట్ ఎక్స్పెక్ట్ బట్ వన్ థింగ్ వీ హ్యావ్ టు డూ. ఏం చేయాలి తెలుసా? ఈ విధంగా గిఫ్ట్స్ ని ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఈ గిఫ్ట్ యొక్క ఓనర్ ఎవరో ఆయన మనం హైలైట్ చేయాలి. ఈ విధంగా వాక్యం బోధిస్తున్నానంటే క్రీస్తు ప్రభువు నా పట్ల చూపించిన కృప, పరిశుద్ధాత్ముడు నా మీద ఉంచినటువంటి అభిషేకం మీకు నచ్చిందా? బాగా దేవునికి వందనాలు చెల్లించండి. బికాజ్ ఐఎమ్ ఎ పోస్ట్ మ్యాన్. నేను పోస్ట్ మ్యాన్ మాత్రమే. దట్ షుడ్ బి డన్. అది జరగాలి. వాళ్ళు దేవునికి కృతజ్ఞులై ఉండడానికి మనం చేయాలి. అంతేగాని నాకు థ్యాంక్స్ చెప్పలేదాడు, మళ్ళీ నా దగ్గర వెనక్కి రాలేదు, నీ దగ్గర ఎందుకు రావాలి? రాకపోతే ఏం చేస్తాం? మనం రోడ్డు మీద వెళ్తున్నాం, ఎవడికో ప్రార్థన చేసావు, ఆడు బాగుపడ్డాడు, నువ్వు కనబడలేదు, మళ్ళీ నీకు ఆడు జీవితాంతం గిల్టీగా ఫీల్ అవ్వాల్సిందా? మేబీ హీ విల్ ప్రే. కనబడితే కనుక థ్యాంక్స్ చెప్పాలని ఉంటుంది. సో అది నువ్వు ఇచ్చేవాడికి నీకు ఉండాల్సిన విషయం చెప్తున్నావు. ఒకవేళ నువ్వు పొందేవాడు అనుకో, నీకు ఉండాల్సిన లక్షణం ఏంటి? పొందేవాడు అనుకో, నీకు ఉండాల్సిన లక్షణం ఏంటి? గ్రాటిట్యూడ్ అండ్ థ్యాంక్ఫుల్నెస్ ఇద్దరి పట్ల ఉండాలి. దేవా నువ్వు నాకు అనుగ్రహించావు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బాయ్. ఎందుకు బాయ్ నాకు థ్యాంక్స్ చెప్పు? ఏం లేదు, దేవుడు నిన్ను పంపిస్తే నా దగ్గరికి వచ్చావు కదా. ఐఎమ్ థ్యాంకింగ్ యూ ఫర్ బీయింగ్ ఒబీడియంట్ టు గాడ్. దేవునికి నువ్వు విధేయత చూపించావు కాబట్టి ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ. అది మనం చెప్పాల్సినటువంటి విషయం. కాబట్టి యాజ్ అ బిలీవర్ వీఆర్ డిస్ట్రిబ్యూటర్స్ హియర్. కేవలము మనం ఇతరులకి అందించేటువంటి వాళ్ళంగా ఉంటున్నాం. హ్యావింగ్ సెడ్ దట్, లెట్ మీ మేక్ దిస్ స్టేట్మెంట్. ఎవ్రీ పార్ట్ ఇన్ ద బాడీ ఈజ్ లివింగ్. ఎవ్రీ పార్ట్ ఇన్ ద బాడీ ఈజ్ లివింగ్. మన బాడీలో ఉన్నటువంటి ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్, ఎవ్రీ సెల్ ఇన్ యువర్ బాడీ, ఇట్ ఈస్ అలైవ్. అది బతుకుంది. ఇట్ హ్యాస్ అ రోల్. దానికి ఒక పని ఉంది. ఇట్ కాంట్రిబ్యూట్స్. అది నీ బాడీకి, రెస్ట్ ఆఫ్ ద బాడీకి తనదైన శైలిలో అది కాంట్రిబ్యూట్ చేసేదిగా ఉంటుంది. ఒకవేళ ఏదైనా కాంట్రిబ్యూట్ చేయకపోతే ఏమవుతుందో తెలుసా? ఇట్ ఈస్ కాల్డ్ ఎ డిసీజ్. ఆ కాంట్రిబ్యూషన్ మరీ ఎక్కువ తగ్గిపోతూ ఉంటే కనుక ఇట్స్ కాల్డ్ ఎ సిండ్రోమ్. ఏమండి, రెడ్ బ్లడ్ సెల్స్ ఎక్కువ ఫామ్ అవ్వట్లేదు అంటండి, వైట్ బ్లడ్ సెల్స్ ఎక్కువైపోతున్నాయి అనమాట. అవునా? నీ బ్లడ్లో ఏదో తేడా ఉంది, నీకు లుకేమియా ఉందేమో, బ్లడ్ క్యాన్సర్ ఉందేమో. డూ యూ అండర్స్టాండ్? ఇఫ్ ఇట్ డజంట్ ఫంక్షన్ or if it doesn't function properly, the whole body suffers. You are an element in the body of Christ. యేసుక్రీస్తు యొక్క శరీరంలో నువ్వు ఒక ఎలిమెంట్వే. ఆ ఎలిమెంట్గా ఆర్ యూ ఫంక్షనింగ్ ప్రాపర్లీ? నువ్వు ఫంక్షన్ చేస్తున్నావు ప్రాపర్గా? దేవుడు నిన్ను ఎందుకైతే అక్కడ పెట్టాడో అక్కడ నువ్వు చేయాల్సిన విధంగా చేస్తున్నావు. ఐఎమ్ ఆస్కింగ్ యూ వెరీ స్ట్రాంగ్లీ. చాలా ఖచ్చితంగా అడుగుతున్నాను. అండ్ ఐఎమ్ మేకింగ్ దిస్ వన్ మోర్ స్టేట్మెంట్. నా బాడీలో ఒక డెడ్ ఎలిమెంట్ ఉంటే కనుక ఫర్ ఎ లాంగ్ టైమ్ ఇట్ కిల్స్ మీ. ఇమాజిన్ చేయండి, ఒక ఆమె కన్సీవ్ అయింది, బేబీ లోన గ్రో అవుతుంది, 8th monthకో 7th monthకో వచ్చింది. సడన్గా డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు, ఎందుకంటే కొంచెం తేడాగా అనిపించింది. ఆ డాక్టరు బాడీని ఫిజికల్గా చెక్ చేశాడు, మేబీ కొంచెం స్కానింగ్ చేశాడు. దే అండర్స్టాండ్ ద బేబీ ఈజ్ నాట్ మూవింగ్. బేబీ మూవ్ అవట్లేదు. స్టెత్ పెట్టారు, హార్ట్ బీట్ ఆఫ్ ద బేబీ చూశారు. ద హార్ట్ బీట్ ఆఫ్ బేబీ ఈజ్ నాట్ ఫౌండ్. వాట్ యూ డూ? విత్ ఇన్ సర్టన్ టైమ్ స్పాన్ ద బేబీ హ్యాస్ టు బి రిమూవ్డ్. బేబీ అంటానికి వీల్లేదు. ఇప్పుడు డెడ్ బాడీని తీసేయాలి లోన్ నుంచి. డెడ్ బాడీ మదర్ గనక క్యారీ చేస్తే కొద్దిసేపు మదర్ విల్ బి పాయిజన్ టు డెత్. తల్లి చచ్చిపోద్ది. మై ఫ్రెండ్స్, ఆర్ యూ కిల్లింగ్ ద చర్చ్ ఆర్ బిల్డింగ్ ద చర్చ్? నువ్వు సంఘాన్ని కట్టే వ్యక్తిగా ఉన్నావా లేకపోతే చంపే వ్యక్తిగా ఉన్నావా? అయితే మనలో క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణం చొప్పున
కృప ఇయ్యబడింది అకార్డింగ్ టు ద మెజర్ ఆఫ్ క్రైస్ట్ గిఫ్ట్. సో దాట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఫస్ట్, ఇట్ ఈస్ నాట్ సేమ్ ఫర్ ఆల్ బట్ ఫ్రమ్ ద సేమ్ లార్డ్. అందరికీ ఒకే విధంగా ఉండదు, కానీ ఒకే ప్రభు దగ్గర నుంచి వచ్చింది. సెకండ్లీ, ఇట్ ఈస్ నాట్ అన్లిమిటెడ్. నేను ఏదైనా చేసేయగలను, నాకు అపరిమితంగా ఉంది అని అనుకోవడం లేదు. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. గాడ్ మైట్ హ్యావ్ గివెన్ యూ ద గిఫ్ట్ ఆఫ్ టీచింగ్, బట్ దట్ డస్ నాట్ మీన్ యూ కెన్ టీచ్ ఎనీథింగ్. God might have given you gift of prophecy. That does not mean you can give prophecy about everybody. కొంతమంది అడుగుతారు, సార్ మీకు గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ ఉందిగా, నా గురించి ప్రార్థన చేసి కనుక్కోండి, చెప్పండి అని అంటారు. ఇక దొంగోళ్ళు ఏమంటారు తెలుసా? చెప్తాను బ్రదర్, రేపటి లోపల చెప్పేస్తాను నేను. దట్స్ రాంగ్. నువ్వు రైట్ యాటిట్యూడ్తో చెప్పాలంటే, ఐ విల్ ప్రే, ఇఫ్ గాడ్ రివీల్స్ ఐ విల్ టెల్ యూ, ఇఫ్ గాడ్ రివీల్స్ ఐ విల్ టెల్ యూ. I might be having gift of discernment. నాకు ఎదురు వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు there are several occasions where I could discern what the position of that person is. But that does not mean every time I have that. ప్రతిసారి జరుగుద్దని కాదు. It depends on the need. దేవుడు ఇడికి ఇస్తే బాగుంటుంది ఇప్పుడు అంటే ఇస్తాడు, ఇది చెప్తే బాగుంటుంది అంటే చెప్తాడు, ఇడికి వద్దు ఇప్పుడు అంటే మానేస్తాడు. I am under the control of my supreme boss, Jesus Christ. I'm limited by him. అది రెండోది. మూడోది, no one will have all the gifts. ఏ ఒక్కరికి కూడా అన్ని వరాలు ఉండవు. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో దీస్ ఆర్ కాల్డ్ ద గిఫ్ట్ గివెన్ బై జీసస్ క్రైస్ట్. కొరింథియన్స్ చాప్టర్ ఫస్ట్ ఎపిసోడ్ చాప్టర్ 12 వర్స్ 11 ప్రకారం, all these are empowered by one and the same spirit who apportions to each one individually as he wills. ఆయనను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచున్నాడు, కార్యసిద్ధి కలిగి చేయుచున్నాడు. స్పిరిట్ అని ఉన్నది. రోమన్స్ 12:3లో తన్ను తాను ఎంచుకొని దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారం తాను స్వస్థ బుద్ధి గోలవాడొకటకు తగిన రీతిగా తన్ను ఎంచుకొని వాళ్ళని నాకు అనుగ్రహించిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. సో గాడ్ ఫాదర్ హ్యాస్ గివెన్ మీ ద గిఫ్ట్. ఇక్కడ రోమన్స్ లో చెప్తున్నాడు, ఇట్ ఈస్ ద స్పిరిట్ హూ గివ్స్ ద గిఫ్ట్. కొరింథియన్స్ లో చెప్తున్నాడు, ఇట్ ఈస్ జీసస్ హూ గివ్స్ ద గిఫ్ట్. అయితే క్వశ్చన్ వస్తుంది, ఏంటంటే బేసిక్గా చెప్పాలంటే ద గిఫ్ట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద ట్రైయూన్ గాడ్. కృపా వరాల్ని త్రిత్వదేవుడు మనకు అనుగ్రహిస్తాడు. గిఫ్ట్స్ ఫ్రమ్ గాడ్ ద ఫాదర్, తండ్రి నుంచి వస్తాయి వరాలు. గిఫ్ట్స్ మెజర్డ్ బై ద సన్ ఆఫ్ గాడ్, కుమారుడు పరిమాణం చొప్పున ఇచ్చుకుంటూ వస్తాడు. డెలివర్డ్ బై ది స్పిరిట్ ఆఫ్ గాడ్, పరిశుద్ధాత్ముడు మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది. సో ఎ స్పిరిచువల్ గిఫ్ట్ is God given ability to serve in the building of his church. కృపా వరము అనేది దేవుడు తన యొక్క బాడీ యొక్క పరిపూర్ణతలోకి తీసుకురావడానికి, పరిపూర్ణ నిర్మాణంలోకి తీసుకురావడానికి, ఇతరుల యొక్క సేవ కోసం చేసేది. లెట్ మీ మేక్ దిస్ స్టేట్మెంట్ అండ్ కమ్ లీవ్ ఇట్ అవుట్ మై ఫ్రెండ్స్. ఎ గిఫ్ట్ when God gives to anybody, it is not for self growth, it is for service. ఏ గిఫ్ట్ కూడా సెల్ఫ్కి పనిచేయదు. ఏ గిఫ్ట్ అయినా సెల్ఫ్కి పనిచేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు నాశనం అయిపోతారు. గుర్తుపెట్టుకోండి, గిఫ్ట్స్ ఆర్ ఫర్ అదర్స్. వరములు ఇతరుల యొక్క ఉపయోగం కోసం ఇచ్చేది, సంఘ యొక్క ప్రయోజనం కోసం చేసేది, అంతేగాని నీ స్వలాభం కోసం చేసేది కానే కాదు. గిఫ్ట్స్ ఆర్ ఫర్ సర్వీస్, నాట్ ఫర్ స్టేటస్. వరాల్ని బట్టి స్టేటస్ పొందడానికి ప్రయత్నం చేయొద్దు. హీలింగ్ గిఫ్ట్ ఉన్నవాడు, ప్రవచన వరం ఉన్నవాడు, నో, ఇట్ ఈస్ నాట్ స్టేటస్, ఇట్ ఈస్ ఫర్ సర్వీస్. పెట్టుకోండి, నేను ప్రార్థన చేస్తాను, దేవుడు నాకు స్వస్థత వరం ఇచ్చాడు అని నువ్వు చెప్పు, తప్పేం లేదు. కానీ లెట్ దట్ నాట్ బికమ్ యువర్ స్టేటస్. Let that become an opportunity for people to be served through you. నీ ద్వారా సేవను పొందటానికి అది ఉపయోగించుకో, బట్ డోంట్ మేక్ ఇట్ యువర్ టైటిల్. అది నీ యొక్క టైటిల్గా చేసుకోవడానికి ప్రయత్నం చేయద్దు. మై ఫ్రెండ్స్, హ్యావింగ్ సెడ్ ఆల్ దీస్ థింగ్స్ అబౌట్ ఓన్లీ వన్ థింగ్, ద గిఫ్ట్ గివెన్ టు ఎవ్రీ బిలీవర్. ప్రతి విశ్వాసికి ఇచ్చేటువంటి ఆ కృప పరిమాణం చొప్పున మనం బతకాలని ఉంది కదా, ఆ కృపను మీరు పొందారా? ఆ పరిమాణం చొప్పున మీరు జీవిస్తున్నారా? చెక్ ఇట్ అవుట్.
ఒకసారి ఆలోచించండి. ఒకవేళ రియలైజ్ చేయలేదా, రిసీవ్ చేసుకోలేదా, రికగ్నైజ్ చేయలేదా, లేకపోతే దాన్ని తప్పుగా అర్థం చేసుకొని అంబిషియస్గా ప్రవర్తిస్తూ ఫ్రస్ట్రేట్ అయిపోయి చేతులు నలిపేసుకొని అలాంటి పొజిషన్లోకి వెళ్ళిపోయావా? మై ఫ్రెండ్స్, అలాంటి స్థితిగతుల్లో ఉంటే వై డోంట్ వి ప్రే? ఐఎమ్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ క్రైస్ట్. యేసయ్యా, నీ శరీరంలో నేను భాగం, పరిశుద్ధాత్మ ద్వారా చేర్చబడ్డాం, తండ్రి ఏర్పరచుకోవటం బట్టి, నువ్వు సిలువ మీద నా కోసం చచ్చిపోవటం బట్టి. టెల్ మీ వాట్ ఈస్ మై రోల్. నా పాత్ర ఏంటో నాకు బహిర్గతం చేయ ప్రభా. రివీల్ ఇట్ టు మీ. హెల్ప్ మీ టు ఫంక్షన్ బేస్డ్ ఆన్ యువర్ గ్రేస్. నువ్వు నాకు అనుగ్రహించిన కృప పట్టి నేను పనిచేయగలిగినట్లు నాకు నేర్పించు. గివ్ మీ సాటిస్ఫాక్షన్. నాకు తృప్తినివ్వు ప్రభా. పౌలు భక్తుడు చచ్చిపోకముందు నా పరుగు తుదముట్టించాను. ఐ హ్యావ్ ఫినిష్డ్ మై రేస్ బికాస్ ద గ్రేస్ దట్ ఈస్ బీన్ గివెన్ టు మీ ఎనేబుల్ మీ టు ఫుల్ఫిల్ మై రేస్. నీ కృప నా యొక్క పరుగు పందెం తుదముట్టించడానికి సహాయం చేసింది. ఇట్ షుడ్ హ్యాపెన్ టు యూ అండ్ టు మీ. అది నీకు నాకు జరగాలి.